కూడా అంటే ఇప్పుడు వర్షాలు కూడా లేవు కాబట్టి వర్షాలు కురవాలని ఆ చల్లని దేవి దయ తమపై చూపాలని కూడా ఎంతో భక్తితో వీళ్ళైతే ఈసారి బోనం సమర్పిస్తున్నట్లుగా చెప్తున్నారు. దాదాపుగా 1000 బోనాలు అయితే వీళ్ళంతా కూడా సమర్పిస్తున్నారు. ఈ సంఘం అంతా కూడా కలిసి జనగాం నుంచి వచ్చి కూడా వీళ్ళంతా అంటే ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బోనాలు అయితే సమర్పిస్తున్నారు. ఈ మహిమగల దేవికి అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది తొలిసారా మీరు బోనం ఎత్తడం? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా కోరికలు కోరుకొని అమ్మవారు అది నెరవేరాలని లేదు, ఇష్టంతోనే ఎత్తుకున్నా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది. ఎవ్రీ టైం వస్తాం కదా. కుటుంబంతో వచ్చారా? మా అక్కతో వచ్చాం. మొదటిసారి బోనం ఎత్తేవారు కూడా ఎంతో ఆనందంగా కూడా మోస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మహిళలంతా కూడా ఎంతో ఇష్టంగా అయితే మోయడం కూడా చూస్తున్నాం. కుటుంబంతో సహా వచ్చి కూడా ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మ మీరు చెప్పండి, మీరు బోనం ఎత్తారా? ఎత్తాం. ఎలా ఉంది ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం ఈసారి. ఇక్కడికి వచ్చేంత వరకు బోనం ఎత్తుకోవద్దనే అనుకున్నాము, కానీ అమ్మవారు మాకు బోనం ఎత్తింది. చాలా ఎలా తయారు చేశారమ్మా? ఏమేమి పదార్థాలు వేశారమ్మా? పరమన్నం చేశారు, పెరుగు. మాకు చాలా బాగా అనిపించింది. చల్ల ఉండాలని చల్లదనానికి వేస్తారు కదా, అవి శాఖ పెట్టడానికి. మెట్ల పూజ చేశారా? వెళ్తున్నాం ఆడికే. అమ్మవారికి బోనం ఎత్తే ముందు కూడా కొంతమంది మెట్ల పూజ చేస్తూ వస్తుంటారు. ఒక్కో మెట్టుకి కూడా కుంకుమ పసుపు పెడుతూ తమ కోరికలు నెరవేరాలని కొందరు, అదేవిధంగా కోరికలు నెరవేరినందుకు కూడా అమ్మవారికి కొంతమంది పసుపు కుంకుమలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కూడా అదొక ఆచారంగా కూడా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలు కూడా మన సంప్రదాయం అది. బోనం ఎత్తే ముందు అమ్మవారికి నెత్తిన బోనం ఎత్తుకొని అదేవిధంగా కుటుంబ సభ్యులతో వెళ్లేవారు కూడా కింది నుంచి అంటే ప్రతి ఒక్క మెట్టుకి దాదాపుగా 400 మెట్లకి కూడా పసుపు కుంకుమతో అలంకరిస్తూ కూడా ఎంతో భక్తితో మెట్లెక్కుతూ అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క మెట్టు కూడా వారి జీవితంలో ఒక్కొక్క కష్టాన్ని నిలదొక్కుంటూ ఒక్కొక్క కష్టాన్ని దాటుతూ వెళ్తున్నట్టుగా వారైతే భావిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది మహిళలు కూడా స్వయంగా ఆ మహాలక్ష్మిలే బోనం ఎత్తింది అన్నట్టుగా కూడా వెళ్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా వారికి వెంటనే మెడికల్ సదుపాయం అందే విధంగా కూడా పక్కనే ఈ రూట్ లో ఎక్కడి నుంచి అయితే బోనం ఎత్తుకుని వెళ్తున్నారో ఆ రూట్ పక్కనే కూడా మెడికల్ సదుపాయాన్ని అదేవిధంగా ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా వారికి మంచినీరు అందే విధంగా కూడా ఇక్కడ మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రభుత్వము. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా కింద మొత్తం అంతా కూడా షామియానాలు టెంట్లు కూడా వేశారు. వృద్ధులు చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళందరి కోసం కూడా ఎండవేడి తగలకుండా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇక్కడ అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. మెడికల్ పరంగా కూడా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా వాళ్ళందరికీ వెంటనే మెడికల్ సదుపాయం అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తున్నారు. కొంతమంది వడి బియ్యము అదేవిధంగా కొంతమంది బోనాలు కూడా సమర్పిస్తూ వస్తున్నారు. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? హోల్ సిటీ చార్మినార్ సుల్తాన్ షాయి నుంచి వచ్చాం. అమ్మవారికి వడి బియ్యం ప్రతి ఏడాది సమర్పిస్తాం. ప్రియాంక.